బ్రేకింగ్ న్యూస్ ఏపీ మూడు రాజధానుల వ్యవహారంలో వైసీపీ వైఖరి మారుతోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పాలన సాగిస్తారని విశాఖ వెళ్లరని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి. విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ ఉంటే బాగుంటుందన్నది జగన్ ఆలోచన అన్నారు. దీనికి మచిలీపట్నం కూడా కలిపితే మహానగరంగా మారుతుందన్నారు. ఇదేదో పంతాలకు పోయే వ్యవహారం కాదన్నారు సజ్జల. అమరావతిని చంద్రబాబు డెవలప్ చేస్తే వేరే ఆలోచన ఎవరికైనా ఎందుకు వస్తుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. విజయవాడ గుంటూరు మధ్య అయితే మీకు ఈజీ అవుతుంది. ఇటు బందర్ దగ్గర నుంచి ఎలాగో అవుటర్ రింగ్ రోడ్డు వస్తుంది. ఇప్పుడు బైపాస్ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేశారు. ఇటువైపు హైదరాబాద్ పశ్చిమ సైడ్ వెస్టర్న్ సైడ్ హైదరాబాద్ కలపడానికి. ఇంక ఇటువైపుగా మనం అనుకున్నట్టు పూర్తి అయిపోతే నెక్స్ట్ పూర్తి అయితే ఎంటైర్ రింగ్ రోడ్డు ఫామ్ అయ్యి మన బందర్ పోర్ట్ ఒకటి వస్తుంది, మచిలీపట్నం పోర్టు. సో ఇక్కడి వరకు 80 కిలోమీటర్లు టోటల్ ఎంటైర్ మహానగరం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడికి గనా తీసుకుంటే అక్కడే ఆయన బిల్డింగులు కట్టడము ఒక నగరంలాగా తనే మొత్తం మాయాబజార్లాగా కట్టాలని అనుకుంటే అది ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే పునాది ప్రతిదీ 500 అడుగులో 600 అడుగులో 1000 అడుగులో పోవాల్సి వస్తుంది. డీవాటరింగ్కే 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది పోను రోజుకు. ఎందుకంటే రివర్ బెడ్లో ఉన్నట్టుంది అది. సో లక్షల కోట్లు అప్పు అవుతుంది. రియలైజేషన్ ఏమవుతుందనేది తెలియదు. సో దాని నుంచి ఇప్పటికైనా రాష్ట్రాన్ని కాపాడు, ఎందుకంటే అప్పు చేస్తున్నాడు కాబట్టి అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సలహా ఇచ్చారు. ఆయన సెన్సిబుల్గా ఆలోచిస్తే సొల్యూషన్ అక్కడే ఉంది. దాన్ని అందుకోగలిగితే స్టేట్కు మంచిది, ఫర్దర్ అప్పులు ఎక్కువ కాకుండా, అండ్ రాజధాని అనేది కూడా శాశ్వతంగా ఫామ్ అవుతుంది. నేనేమంటున్నానంటే ఆ సజెషన్ ఇప్పుడు నేను ఇంతకుముందు ఎస్ఆర్ నో అని ఉండదు. దీనికి ఆన్సర్ ఇంత పొడవని ఎందుకు చెప్తున్నానంటే వచ్చిన దాన్ని దేని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాల్సి వచ్చింది అంటే స్టేట్ భరించలేనంత కాస్ట్, దానివల్ల కూడా పూర్తి అవుతుందో లేని పరిస్థితిలో అప్పుడు డీసెంట్రలైజేషన్ ద్వారా వచ్చింది. సరే ఎన్నికల తర్వాత ఒకవేళ ఎన్నికల్లో ఇదేంటే వైజాగ్లో అది మొదలయ్యేది, ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉండేది, జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలులో ఉండేది. అవి ఏపీలో పార్టు, ఇది ఏపీలో పార్టు. మన అందులో లీనియర్ పై నుంచి కిందికి ఉన్నప్పుడు 3 ప్రాంతాలకు 3 ఇది ఉన్నట్టు ఉండేది, బాగుండేది. బట్ దట్ డిడెంట్ హ్యాపెన్. సో వీఆర్ ప్రాక్టికల్ రియలిస్టిక్ జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఇప్పుడు ఈ సొల్యూషన్ చెప్తున్నారు. కానీ ఇట్లా ఈయన ఊబిలో దించినట్టు నువ్వు సముద్రంలో తోసినాక నువ్వు మునుగుతావు వస్తావు, ఎట్లా పోతుంది స్టేట్ ఎట్లా పోతే నాకెందుకు అనే నుంచి బయటికి రావాలి ఆయన ముందు చంద్రబాబు నాయుడు గారు. వస్తే సొల్యూషన్ అక్కడే కనపడుతుంది. అది పూర్తి అయినప్పుడు వేరే ఆలోచనలు ఎందుకు వస్తాయి? అదే పనిగా పంతానికి పోయేది కాదు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్రం అప్పుల పాలు కాకూడదని ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ ఉద్దేశంతో చెప్పినది, ఆ ఉద్దేశంతో తీసుకున్న చర్య. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు అప్పుల పాలు కాకుండా దాని ద్వారా ఇది రాజధాని పేరు మీద సొల్యూషన్గా చూడాలంటే ఆయన చేతుల్లో ఉంది. ఈ ప్రాంతంలో ఉండడం అనేది న్యాచురల్ కంటిన్యూ అవుతుంది. బట్ అక్కడ అవుతుందా కాదా అనేది అది ఆయనకు సలహా ఇచ్చేది. అంటే ఎందుకు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తావు, ఇక్కడ పెట్టు, ఎక్కడ ఈ రెండింటి మధ్య అనేది. ఇక ఏపీ రాజధానిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ అధినేత జగన్ చెప్పిన మాదిరిగానే విజయవాడ గుంటూరు మధ్యనే రాజధాని కట్టాలని డిమాండ్ చేశారు. గతంలో 3 రాజధానులు అన్న మాట వాస్తవమే, కానీ ఓటమి తర్వాత 3 రాజధానులపై చర్చించుకోలేదని చెప్పారు. జగన్ సలహా ఇచ్చారు, వీలైతే చంద్రబాబు పాటించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది తప్పు. ఆయన చేయదలుచుకుంటే సింగిల్ రాజధానిగా పెట్టదలుచుకుంటే గుంటూరు విజయవాడ మధ్యనే 500 ఎకరాల్లో నిర్మించవచ్చని సలహా ఇచ్చారు. మేము 3 రాజధానులని చెప్పాము. అన్ని ప్రాంతాలు మాకు సమానం అనే ఉద్దేశంతో మేము పార్టీ ఓడిపోయాము. ఇవాళ ఇంకా దాని మీద చర్చ జరగలేదు. మేము 3 రాజధానికే కట్టుబడి ఉంటామా లేకపోతే ఒక రాజధాని కట్టుబడి ఉంటామా అనేది చర్చ జరగలేదు. చర్చ జరిగిన తర్వాత నిర్ణయించుకుంటాం. అంటే మీరు అడుగుతున్నారంటే ఏంటి అర్థం? ఒకటి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేంటంటే ఏమండి మీరు అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి అడుగుతున్నారు అన్ని చోట్లకి ఎక్కడికి వెళ్ళినా. అంటే మేము అధికారంలోకి వస్తున్నామనే విషయాన్ని ఆ ప్రశ్నించే వాళ్ళందరికీ అర్థమైపోయింది అనమాట. ఏది సంవత్సరం నిండి ఇంకా సంవత్సరం 6 మాసాలు కూడా కాల మీరు అధికారంలోకి వస్తే ఏమండి ఈ మెడికల్ కాలేజ్ సంగతి ఏంటి అడుగుతున్నారు. మీరు అధికారంలోకి వస్తే అమరావతిలో ఉంటారా అడుగుతున్నారు. మీరు అధికారంలోకి వస్తే ఏంటి అని అడుగుతున్నారు. మేము అడగడమే కాదు, లోకేష్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, చెప్పండి. అయితే 3 రాజధానుల వ్యవహారానికి సంబంధించి అటు అంబటి రాంబాబు కొన్ని కామెంట్స్ చేశారు, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మరికొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అసలు ఏంటి వ్యవహారం? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్ఆర్సీపీ
మరొకసారి యూటర్న్ తీసుకుందని చెప్పి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది వైఎస్ఆర్సీపీ. ముఖ్యంగా వైసీపీ ఓటమిలో ప్రధాన కారణాలు చాలా ఉండొచ్చు కానీ అమరావతి రాజధాని విషయంలో 3 రాజధానుల ప్రకటన ఆ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజల్ని అయోమయానికి గురి చేసిందనేది ఆ పార్టీ అంతర్గత విశ్లేషణలో కూడా తేలిన అంశం. ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికల్లోకి సంబంధించి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచన కనిపిస్తుంది. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా అమరావతి సంబంధించి మీ స్టాండ్ ఏంటని చెప్పి బొత్సాను అడిగిన సందర్భంలో కూడా ఖచ్చితంగా దీనిపై భవిష్యత్తులో మేము మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి మొన్న బడ్జెట్ సమావేశాల్లో కూడా బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. ఆ ప్రకటన తర్వాత తాజాగా నిన్న ఒక వెబ్సైట్ కి సంబంధించిన జరిగిన కాంక్లేవ్ లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ అంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పరిపాలన కొనసాగిస్తారు. దాన్ని ఉద్దేశించే ఆయన గతంలో ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాడని చెప్పి కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే రాజధాని అంశానికి సంబంధించి కూడా 50,000 కోట్లు, 1,00,000 కోట్లు అనే అన్నదానికి సంబంధించి మాత్రమే తాము వ్యతిరేకించాము. ఇటీవల అనేక సందర్భాల్లో మాజీ ముఖ్యమంత్రి తమ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి విషయంలో స్పష్టంగా చెప్పాడని చెప్పి కూడా సజ్జల కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక అలాగే ఇదే అంశానికి సంబంధించి కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం కూడా ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఆయన దాదాపుగా చూసుకుంటే గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కావటం, అలాగే రాజధాని ప్రాంతం కూడా గుంటూరు జిల్లాలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాజధాని విషయంలో తాము స్టాండ్ లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ రాజధాని విషయంలో 1,00,000 కోట్లు, 50,000 కోట్లను ఇష్టానుసారంగా ఎస్టిమేషన్లు పెంచడం, ఏమాత్రం కూడా అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టకపోవటం, అమరావతి వల్లే అమరావతిని ఏజెండాగా పెట్టుకున్న టీడీపీ సంవత్సరాలు గడుస్తున్నా కానీ అమరావతిపై ఫోకస్ పెట్టకుండా పెద్ద పెద్ద బిల్డింగులు, టవర్లు అని చెప్పి కాలయాపన చేస్తున్నారు. ఏదైతే గతంలో టెండర్లు పిలిచారో వాటిని నిర్మాణం చేపట్టకుండా రెండోసారి ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ భూ సమీకరణ, భూసేకరణ అని చెప్పి నాటకాలు ఆడుతున్నారని చెప్పి అంబటి రాంబాబు సైతం కూడా ఆగ్రహం. అయితే ఫైనల్ గా చూసుకుంటే గనక వైఎస్ఆర్సీపీ మాత్రం దీంట్లో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నమే చేస్తా ఉంది. రాజధాని అమరావతి విషయానికి తాము వ్యతిరేకం కాదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా కొనసాగేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి కూడా 1,00,000 కోట్లు, 1,000 కోట్ల రూపాయలని ఎస్టిమేషన్ వేస్తుంది. ఇది సరైన విధానం కాదు. దీన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నాము. రాజధాని పేరు పెట్టుకుని టీడీపీ నేతలు కావచ్చు, కూటమి పెద్దలు కావచ్చు, కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడే అవకాశం ఉంది. దాన్నే తాము వ్యతిరేకిస్తున్నాము. నిజంగా అమరావతి రాజధాని చేయాలని చెప్పి టీడీపీకి ఆలోచన ఉంటే గుంటూరు, విజయవాడ మధ్య ఒక 500 ఎకరాల్లో రాజధాని నిర్మించవచ్చు కదా అని చెప్పి వారైతే ఒక సలహా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సీఎం చంద్రబాబు సైతం కూడా చాలా ఘాటుగా కూడా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో అంతిమంగా చూసుకుంటే రాజధాని విషయంలో ఎన్నికల ముందు, గతంలో కూడా 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ అమరావతి రాజధాని కావాలని చెప్పి అప్పటి ప్రతిపక్ష నేత జగన్ సైతం కూడా అసెంబ్లీలో ప్రకటన చేశారు. అలాగే రాజధానికి 30-40 ఎకరాల భూమి కావాలని చెప్పి ఆయన అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆ తర్వాత మారిన సమీకరణాల నేపథ్యంలో అధికారంలోకి రాగానే ఆయన రాజధానిపై యూటర్న్ తీసుకునే పరిస్థితి కనిపించింది. రైట్ శివ, థ్యాంక్ యూ.